మొత్తం ఎన్టీఆర్ ని ఒక అరాచకం ఓచుకోక ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టప్ కావాలంటే ఇందులో ఇంకా తెలియదు అన్నమాట. సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు. ఒక రికార్డు బలపడి 7వ హిట్, అలాగే రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టి ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంత ఓచుకోదంటే ఇంకా అరాచకం అన్నమాట. ఎన్టీఆర్ యాక్టింగ్ గానీ, ఆ మాస్ లుక్ గానీ సూపర్ అన్నమాట. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అయితే ట్రైలర్ లో తక్కువ ఇచ్చాడు కానీ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఒక ఎంట్రన్స్ ఒక చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. అదేదో సూపర్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత అంటే 6 ఏళ్ళు అయిపోయింది ఎన్టీఆర్ గారిని అలా చూసి ఆ గెటప్ తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓచుకోదన్న దానికైతే పేరు పెట్టగలదు. ఇంకా జాన్వీ కపూర్ ని అయితే మాత్రం తక్కువ చేశారన్న ఫీల్ అయితే కనిపించింది. ఎందుకంటే ఓన్లీ పాట వరకే చుట్టూ మళ్ళీ ఆ పాట కోసమే జాన్వీ పెట్టుకున్నట్టు అయితే అనిపించింది. ఆ స్టోరీ పెద్దగా ఏమీ లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా మాస్ గా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. నిజంగా చెప్తాను గూజ్ బంప్స్. మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో బాహుబలిని ఎవరు చంపారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంటెన్సిటీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట. బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ ని ఒక అరాచకం ఓచుకోక ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటది. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుంటది. మళ్ళీ అదే అయిపోయి మళ్ళీ అదే కేకల విజువల్స్ తో మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ లో ఎక్కుతుంది సినిమా. సో ఓవరాల్ గా ఏదన్నా అదే అంటే క్లైమాక్స్ బాహుబలి 1 లో మన బయటకు వస్తాం కదా, అంతే సస్పెన్స్ తో మన ఈ సినిమా కూడా బయటకు వస్తాం. ఖచ్చితంగా బాహుబలి కట్టప్ కావాలంటే ఇందులో ఇంకా తెలియదు అన్నమాట. సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు కొరటాల శివ గారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా. బట్ అవి చూసి ఏంటి ఎక్కువ అవుతున్నాం అనిపించింది. కానీ కొరటాల శివ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అలాగే అంతే ఎక్కువగా మన అనిరుద్ధ్ కూడా చాలా కష్టపడి బీజిఎం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట. సో అనిరుద్ధ్ అండ్ కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడు. ఇంకా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాసులు నరుకుడు అయితే ఓచుకోదు అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట. అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే ఒక రికార్డు బలపడి 7వ హిట్, అలాగే రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టి ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమా అయితే అన్న జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది అన్న. నిజంగా చెప్తున్నాను, జాన్వీ కపూర్ న్యాయం జరగలేదు. బట్ సినిమా అంతా కూడా సాయి పల్లికర్ మన శ్రీకాంత్ గారు ఆయన మన ఎన్టీఆర్ గారి సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల్ల పాట కోసం జాన్వీ కపూర్ ను పెట్టినట్టు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకున్న ప్రతిలో ఇందులో హీరోలు 3 హీరోలు అన్న కొరటాల శివ, అనిరుద్ధ్, ఎన్టీఆర్ అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.